హలో అండి, నమస్కారం. కామ్రేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం. ఈ రోజు మనం వచ్చేసి ఫలక్నామా కాళీమాత టెంపుల్ కి అయితే రావడం జరిగింది. ఈ రోజు విశేషం ఏంటంటే, నార్మల్ గా అమావాస్య అంటే చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడికి. అమావాస్య అనేది స్పెషల్ అన్నమాట ఇక్కడ. ఇంకోటి మంగళవారం అనేది స్పెషల్, బోనాలు ఇలాంటివి చేస్తారు. కానీ ఈ రోజు అమావాస్య ఇంకా మంగళవారం రెండు కలిసి రావడం తోటి ఒక జాతర లాగా సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఫామ్ అయింది. మీరు చూస్తుండొచ్చు, మనం ఇంకా ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇది ఫలక్నామా బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్ కిందికి వెళ్ళి ట్రైన్ వెళ్తుంది. సో మనం ఒకసారి టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులు ఏంది ఒకసారి చూద్దాం. ప్రజలు అక్కడ భక్తులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా, టెంపుల్ డెవలప్మెంట్ కి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం రండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుండి కూడా చాలా మంది వస్తారు. చూడండి, ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఆటోలు ఏది మన డిస్ట్రిక్ట్ ఆటోలు ఉన్నాయి, చాలా పోలీస్ వెహికల్ ఉంది, పోలీస్ వెహికల్ ఉంది ఇక్కడ, పెట్రోలింగ్ వెహికల్ ఒకటి. సో పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. లైన్ చూడండి, ఇక్కడ నుండి స్టార్ట్ అయింది లైన్. గుడి ఆల్మోస్ట్ ఒక 100-150 మీటర్స్ దూరంలో గుడి ఉంది అనమాట. లైన్ మాత్రం ఇక్కడ నుండి స్టార్ట్ అయింది. చూడండి లైన్ ఎంతమంది ఉన్నారు. సో నాకు తెలిసి ఇది అన్నదానం లైన్. ఇది ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం అన్నదానాలు నడుస్తున్నాయి. పబ్లిక్ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ. ఒకసారి మనం గుడి దగ్గర వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మొత్తం అన్నదానాలది సంబంధించి ఇక్కడ ఉన్నారు భక్తులు. సో ఈ లైన్ వచ్చేసి మనకు దర్శనానికి వెళ్తుంది అనమాట ఈ లైన్. సో ఇది మొత్తం బయట బ్రిడ్జ్ కింది నుండి మొత్తం స్టార్టింగ్ బ్రిడ్జ్ నుండి ఉందన్నమాట ఈ లైన్. ఇక్కడేమో అన్నదానం నడుస్తుంది. ఒకసారి టెంపుల్కి వెళ్దాం. ఇటు సైడ్ చెట్లు ఉన్నాయి కదా, చెట్టు కింద ఉందన్నమాట టెంపుల్. చూద్దాం. చూడండి లైన్ చూడండి, ఎంత పెద్ద లైన్ ఉంది. ఈ గుడి ఆల్రెడీ మన సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అన్నమాట. గుడి కాళీమాత టెంపుల్ ఫలక్నామా అంటే. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా గుడి ఫేమస్ ఎందుకైంది అంటే, ఇక్కడ ఉన్న ఏదైతే పంతులు ఉన్నారో పవన్ అనేసి, పంతులు గారు ఏమన్నారంటే, గుడికి ఒక రోజు దొంగ వచ్చిండంట. దొంగ వచ్చి అమ్మవారి నగలు దొంగతనం చేసి వెళ్తూ ఏమైందో ఏమో, తర్వాత ఎవరైతే దొంగతనం చేసిరో వాళ్ళ తలకాయ ముండం సపరేట్ అయ్యి రైల్వే ట్రాక్ మీద పడ్డది అని ఒక స్టోరీ అనేది ఉందన్నమాట, నమ్మకము. సో అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఒకసారి ఇక్కడ లోకల్ వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి కంటిన్యూగా. ఇక్కడ నుండి చూడండి, ఒక మర్రి చెట్టు ఉంది. ఆ పెద్ద మర్రి చెట్టు కిందనే అన్నమాట గుడి అమ్మవారిది. ఇక్కడ గోపురం లాంటివి ఏమి ఉండవు గుడికి, ఓన్లీ చెట్టు కింద డైరెక్ట్ గా వెలిసిన అమ్మవారు అని ఇక్కడ ప్రత్యేకత. ఒకసారి ఇక్కడ కనుక్కోనికి ప్రయత్నం చేద్దాం. ఫుల్ రష్ ఉన్నది ఇక్కడ అయితే. ఇక్కడ కొంచెం ముందు వచ్చినట్టయితే గుడి మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకు ఫలక్నామా హిందూ శ్మశాన వాటిక కమిటీ జంగంపేట అనేసి ఇక్కడ శ్మశాన వాటిక ఉందన్నమాట హిందువులు. అది రైట్ సైడ్ లో. లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ అంటే టెంపుల్, అక్కడ మర్రి చెట్టు కనిపిస్తుంది టెంపుల్ అదే. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం రైల్వే ట్రాక్ ఉంది, ఫలక్నామా రైల్వే ట్రాక్. ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర చాలా మంది బోనాలు చేసుకుంటారు. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మీకు కనిపిస్తుంది. సో చాలా మంది ట్యూస్డే, ఫ్రైడే డేస్ లో వచ్చేసి అక్కడ కనిపిస్తారు కదా, అక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వచ్చి వీళ్ళు ఎవరైతే బోనాలు సమర్పించుకుంటారో అమ్మవారికి, అక్కడ వెళ్ళి వాళ్ళు వంటలు అవన్నీ చేసుకొని అక్కడ ఫ్యామిలీతోని టైం స్పెండ్ చేసి వెళ్తారనమాట. సో ఇంకా దీని గురించి మనం ఇక్కడ లోకల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తెలుసుకుందాము. ఇక్కడ కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎప్పటి నుండి వస్తున్నారు మీరు ఇక్కడ టెంపుల్ కి? నేను ఇది సెకండ్ టైం అన్న. సెకండ్ టైం. ఎక్కడి నుండి వస్తున్నారు? శంషాబాద్. శంషాబాద్ నుండి.
మీకు అంటే ఎవరన్నా చెప్పిర్రా లేదా మీకు? ఇన్స్టాలో ఉంది, ఇన్స్టాగ్రామ్ లో చూసి మీరు వచ్చిర్రు ఇక్కడ. సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎట్లుంది, సెకండ్ టైం వచ్చినప్పుడు ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది సార్. బాగానే ఉందా? ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిర్రు? ఫస్ట్ టైం వచ్చి ఒక 2-3 months అవుతుంది. 2-3 months అంటే నార్మల్ టైం వచ్చిర్రు అప్పుడు? నార్మల్. ఇప్పుడు ఈ అమావాస్య మంగళవారం ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంది. క్రౌడ్ ఎక్కువ. ఓకే, మరి కానీ మొక్కుకున్నది అయితే అవుతుంది అంట సార్. అంటే మొక్కుబడి ఉంటది కదా, దాన్ని బట్టి కంపల్సరీ అవుతుంది అంట. దాని తర్వాత మా ఫ్రెండ్ చెప్తారు. మీరు చెప్పండి. కార్లో ఒక ఫోన్ చేస్తారు. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే ఇది టెంపుల్ చాలా ఫేమస్. మన టెంపుల్ కాబట్టి మనం చాలా మంచిగా చూసుకోవాలి, ఇంకా దీన్ని మంచి డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా మనం ఇంకా భక్తులు చాలా మంది రావాలి, చాలా మంది వచ్చి దీన్ని మంచిగా డెవలప్మెంట్. ఈ రోడ్ కూడా కొంచెం డిసిప్లిన్ చూసుకోవాలి. ఇది ఫ్లేవర్ కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా. అప్పుడు ఒక 5 years బ్యాక్ చూసినప్పుడు దీనికి డెవలప్మెంట్ కూడా లేదు, కొంచెం ఫేమ్ కూడా లేదు. ఇప్పుడు చాలా ఫేమ్ అవుతుంది కాబట్టి మన టెంపుల్ కాబట్టి మనం ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసుకొని, మనం కొంచెం జాగ్రత్త చూసుకొని, డిసిప్లిన్ చేసుకొని ఇంకా దీన్ని మంచి డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే మనం వచ్చినక్కడ నుండి అసలు రోడ్ అస్సలకి బాగాలేదు. సో ఇక్కడ ఇంత ఫేమస్ టెంపుల్ కి అక్కడ పెట్టినాం ముందర మన ఫ్లైఓవర్ దిగిన తర్వాత. స్టార్టింగ్ కాదు, ఫ్లైఓవర్ ఎక్కినాము, మొత్తం క్రౌడ్ దిగిన తర్వాత పెట్టినాం కార్ మొత్తం. రెస్పెక్ట్ లేదు అసలు. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా చిన్న పిల్లల్ని తీసుకొని వస్తాము. ఇంత చిన్న పిల్లలైనా కూడా అసలు తినడానికి వెళ్తే మాత్రాన నెట్టేస్తున్నారు. ఒక లైన్ లేదు, క్యూ లేదు, ఇంతమంది భక్తులు వస్తున్నారు ఇక్కడ. ఇంత ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు? చెప్పండి, మీరే చెప్పండి. ఇంత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కానుకలు వస్తున్నాయి? అమావాస్య, మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఎన్నో కానుకలు వస్తున్నాయి. మాకు ఫెసిలిటీస్ లేవు అసలు. గర్ల్స్ కి అయితే వాష్రూమ్స్ లేవు అక్కడ. వాష్రూమ్ వెళ్ళడానికి లేదు అక్కడ. వాష్రూమ్ కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు ఎలాగైనా సరే రేవంత్ రెడ్డికి అయినా ఎవరికైనా చెప్పండి, ఇక్కడ ఫెసిలిటీస్. ఇప్పుడు రాను ఇప్పుడు మనకి ఆషాఢ బోనాలు కూడా వస్తున్నాయి మనకు. ఇప్పుడు ఆషాఢ బోనాలలో ఏమేమి అవుతుందో తెలీదు. దయచేసి మీరు ఇది పట్టించుకొని అన్న. ఆడవాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మెయిన్ గా అంటే టాయిలెట్స్ భోజనం చేయడానికి అక్కడ క్యూ. లేడీస్ కి మాత్రం అస్సలు రెస్పెక్ట్ లేదు. ప్లీజ్ దయచేసి లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. బాయ్స్ మొక్కుతున్నా నేను, ఫలక్నామా మాతాకి జై. చూస్తారు కదండి ఇక్కడ సమస్యలు అంటే ఇక లిస్టే ఉంది సమస్యలది. టెంపుల్ ఫేమస్ ఉంది, అది ఓకే, కానీ రావడానికి రోడ్ లేదు. చిన్న పిల్లలు చాలా మంది వస్తున్నారు, వాళ్ళకు తాగడానికి నీళ్ళు ఫెసిలిటీ ఇక్కడ లేదు. ఇక్కడ లేడీస్ చాలా మంది ఉన్నారు, ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ లేదు. వచ్చిన కానుకలు ఎక్కడ పోతున్నాయి అనేది ఒక మెయిన్ ప్రశ్న. ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు, ఇంతమంది ఇచ్చిన ఏదైతే హుండీ డబ్బులు ఉన్నాయో అది ఎవరి చేతులకు పోతున్నాయి, అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, అసలు కమిటీ ఉందా దీనికి, ఆ కమిటీకి వచ్చిన అమౌంట్ ఎక్కడ వాడుతున్నారు అనేది మన ఒక మెయిన్ క్వశ్చన్ అన్నమాట. మీరు ఇక్కడనా టెంపుల్ వాళ్ళ? మీరు మీరు ఐడి కార్డ్ వేసుకున్నారు? మేము వాలంటీర్స్ ఇక్కడ గత 3-4 years నుంచి ఇక్కడ వస్తున్నాం అమ్మవారి దర్శనంకి. సండే, ఫ్రైడే, ట్యూస్డే అండ్ అమాస రోజు ఇట్లనే క్రౌడ్ ఉంటది. అమాస రోజు ఎంతో వేల మంది, లక్షల మంది ఇక్కడ రావడం వల్ల పబ్లిక్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఆపడానికి మేము ట్రై చేస్తున్నాం, పబ్లిక్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అమ్మవారి పవర్ఫుల్ అంత ఉంది. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఇంత ఎగబడుతున్నారు. అర్థం చేసుకోండి అమ్మవారు ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఓకే, కానీ ఇక్కడ అసలు ఫెసిలిటీస్ లేవు అని చాలా మంది అంటారు. ఫెసిలిటీస్ లేవు అంటే పబ్లిక్ కొంచెం అర్థం చేసుకొని లైన్ లో నడవడం వల్ల ఇచ్చేసారు అనుకో, మేము అర్థం చేసుకొని మేము ఏదో ఒకటి చేయగలుగుతాం. వాళ్ళు గుంపులో గోవింద్ అని చెప్పి దొబ్బడం వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళని సంబంధించడానికే మాకు సమయం వెళ్ళిపోతుంది. క్యూ విషయం పక్కన పెడితే వాష్రూమ్ ఫెసిలిటీస్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు అని ఇది మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, ఇక్కడ ఇది రైల్వే జాగా, ఇది రైల్వే జాగా ఉంది. రైల్వే మాకు సపోర్ట్ చేస్తలేదు. మేము వాష్రూమ్ కోసం మేము కొట్లాడినాం. లేడీస్ కి స్పెషలిస్ట్ దానికోసం అన్నిటికీ మేము కొట్లాడినాం. మాకు వాళ్ళు జాగా ఇవ్వలేరు. ఇప్పుడు మేమేం చేస్తాం దానికి? అంటే మీ ప్రయత్నం మీ తరఫున 100% ఉంది, కానీ ఆపోజిట్ నుండి మీకు రెస్పాన్స్ లేదు మాకు. ఇప్పుడు పబ్లిక్ కూడా మాకు కూడా ఉంటది. ఇంత పబ్లిక్ వస్తుంది కాబట్టి వాష్రూమ్స్ పెట్టాలా, స్నానాలకు పెట్టాలా, గదులు కేటాయించాలా అని మాకు కూడా ఉంటది. కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు. రైల్వే సపోర్ట్ లేదు. దాని గురించి మేము పోరాడుతున్నాం తప్పించి మేము పోరాడుతున్నాం, వాళ్ళు విజయాన్ని మాకు ఇస్తలేరు. దాని గురించి మేము అంతే. ఇప్పుడు రైల్వే అంటే ఇక్కడ వరకు రైల్వే వస్తుంది, కానీ రోడ్ అయితే ఉంది కదా ఇక్కడ, రైల్వే రోడేనా? ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గానీ ఎమ్మెల్యే గానీ వాళ్ళకి ఏమన్నా మీరు మెమోరాండం ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చాము.
ప్రతి ఒక్కరికి మేము కన్సల్ట్ అయ్యాము, ఎంఐఎం కి కన్సల్ట్ అయ్యాము, బీజేపీకి కన్సల్ట్ అయ్యాము, కాంగ్రెస్ కి కన్సల్ట్ అయ్యాము, తెలంగాణ దానికి కూడా కన్సల్ట్ అయ్యాము గవర్నమెంట్ కి. కానీ మాకు ఎవరు ఇంకా ఇప్పటిదాకా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, సపోర్ట్ కూడా ఇవ్వలేదు. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఇట్లానే ఉంటే భక్తులు చాలా మంది నెగటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మాకు ఢిల్లీకి వెళ్ళి మేము పోరాడాలని మేము అనుకుంటున్నాం. ఢిల్లీ నుండి డైరెక్ట్ మేము అనుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే కాదు, ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం వస్తుంది, గుళ్ళో పబ్లిక్ ఎక్కువ అవుతుంటుంది. మేము ఇప్పుడు పబ్లిక్ కోసము పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు మేము అక్కడ తిరుగుకుండా ఉంటే మేము పబ్లిక్ ని ఎక్కడ సర్వీస్ చేస్తాం మేము? అది మాకు కూడా కొంచెం టైం కేటాయిస్తే మేము కూడా వెళ్ళి మాట్లాడుకొని రావాల్సి వస్తుంది. మా చైర్మన్ అబ్బాయి గాని ప్రతి ఒక్క మనిషి కూడా పోరాడారు దానికోసం. మన బీజేపీ ఆయన కూడా ఎవరో మన మంత్రి గారు ఆయన పేరు ఉంది, ఆయన దగ్గర కూడా వెళ్ళాము, రిపోర్ట్ ఇచ్చాము, ఆయన కూడా మాట్లాడిండు. బండి సంజయ్ గారు ఆయన దగ్గర కూడా వెళ్ళాము, ఆయనకు రిపోర్ట్ ఇచ్చాము, చేసాము, అన్ని అయిపోయినాయి. మేము ఒక్కసారి అక్కడ వెళ్ళి మాట్లాడుకుంటే ఏదైతే స్టాల్స్ పెట్టిర్రు ఇక్కడ అన్ని, వీళ్ళు పేమెంట్ ఏమన్నా ఇస్తారా లేదా ఫ్రీగా పెట్టుకున్నారా? లేదు, అమ్మవారికి సేవ కోసం వీళ్ళంతా ఏమంటారు వాలంటీర్స్. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ బండి పెట్టుకున్నారు, ఈ బండి దీనికి ఏమన్నా పే చేస్తారా? పే ఏమి ఉండదు, ఫ్రీగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు అమ్మవారికి వచ్చే కానుకలు ఎవరి హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి? కానుకలు అనేటివి ఏముండవు. కానుకలు అనేటివి ఏవైతే వస్తాయో అవి అమ్మవారికే ఒళ్ళు సంబంధించడానికి, హస్తాలకు, పాదాలకు, కిరీటాలకు, నగలకు, సొమ్ములకు అవే వాడితో తప్పించి ₹1 చైర్మన్ కి వచ్చేది లేదు. గుళ్ళో ఎవరు కూడా ₹1 తీసుకునేది లేదు. అంటే వచ్చిన అమౌంట్ ఏం చేస్తారు? అమౌంట్ అనేది దేనికోసం ఉపయోగిస్తారు అంటే అక్కడ అన్నదానం కార్యక్రమం ఉంటుంది అమావాస్యకు. ఆ డబ్బులు అనేటివి అమ్మవారి కానుకగా అమ్మవారి పేరు మీదనే అన్నదాన కార్యక్రమం జరిపిస్తారు. వచ్చిన కానుకలన్నీ భక్తుల కోసమే మళ్ళీ అన్నదాన కార్యక్రమం పెడతారు. ఏదైతే గోల్డ్ వస్తుందో దాన్ని నగల రూపంలో అమ్మవారికి సమర్పణ చేస్తారు. ఓకే. అయితే గుడికి ఏమైనా ట్రస్ట్ ఉందా? ట్రస్ట్ అనేది ఏం లేదు. మరి కమిటీ అని అన్నారు కదా, ప్రెసిడెంట్, చైర్మన్ అంటే ఏంటి? వాలంటీర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే కమిటీ అన్నట్టు మేము. ఇప్పుడు ఏమన్నా అయితే బాధితులు ఎవరు? మరి ఎవరైనా రెస్పాన్స్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వీళ్ళకి మేము ఎంత మంది ఉన్నామో అంత మంది రెస్పాన్స్డ్. మినిమం 60 మంది పిల్లలు ఉంటారు ఇక్కడ వాలంటీర్స్ గాని. దానికి మొత్తం హెడ్ బొల్లు జగన్ గారు. ఆయన మాట మీద మేము అందరం నడుస్తాం. ఇప్పుడు ఆయన చైర్మన్ ఎలా అయ్యారు అంటే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ డాడీ కట్టించారు, డాడీ నుంచి కొడుకు వచ్చింది, అలా నడిపించుకుంటూ వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. ఇప్పుడు మేమందరం సేవకులం. సో ఇక్కడ మెయిన్ ఏ రోజులు ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటది? మంగళవారం, శుక్రవారం, ఆదివారం, అమావాస్య. మెయిన్ అమావాస్యకి ఎందుకు ఎక్కువ ఉంటది అంటే ఆ రోజు ఎవరికైతే దరిద్రం ఉన్నదో, దోషాలు ఉన్నాయో దానికోసం కూష్మాండ దీపం పెడతారు. పూర్తి గుమ్మడికాయలో దీపం. అది పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో అష్టదరిద్రాలు వెళ్ళిపోయి అన్ని విధాల సుఖశాంతులతో మంచిగా ఉంటారన్న అర్థం. ప్రజల నమ్మకం కాదు, అమ్మవారు ఆయన కళలో చెప్పింది కాబట్టి మేము కూడా శివసత్తులం. మేము చెప్పడం వల్ల పబ్లిక్ అమ్మవారి పేరు మీద కూష్మాండ దీపం పెట్టడం. ఎందుకంటే కాళికాదేవి కూష్మాండం అంటే దున్నపోతు తలను నరికి దీపం పెట్టడం వల్ల వాళ్ళ కష్టదరిద్రాలు తొలగిపోతాయి. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణము, సంతానం కాని వాళ్ళకి సంతానము, ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా దానికోసం పెడతారు. ఇక్కడ పూజల ప్రత్యేకత ఏమన్నా ఉందా? పూజల ప్రత్యేకత అంటే ఆదివారం రోజు అమ్మవారికి అభిషేకము, రక్తాభిషేకం ఉంటది, కూష్మాండ అభిషేకం ఉంటది, ప్రతి ఒక్క అభిషేకం ఉంటది. అమావాస్య రోజు ప్రత్యేకత అభిషేకం ఏముంటదంటే 108 రకాల పండ్లతోని, ప్రతి ఒక్క పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, ప్రతి ఒక్క పసుపు, కుంకుమ అన్ని దాంతో అభిషేకం ఉంటుంది. దాంతో చేసుకుంటే అమ్మవారికి శాంతి, వాళ్ళ గృహ శాంతి, కష్టాలు దూరాలు ఫలమైతే అని ఒక నమ్మకం మాకు. అయితే మీ తరఫున మీరు చాలా వరకైతే అడిగిర్రు, కానీ డెవలప్మెంట్ కోసం పై నుండి రెస్పాండ్ రావట్లేదు. సో చూసిరు కదండి, గవర్నమెంట్ వరకు మన వీడియో చేరేటట్టు మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే చూసిరు కదా, కొంత వేలలో లక్షలలో భక్తులు ఉన్నారు ఇక్కడ. అంటే మార్నింగ్ నుండి కౌంట్ చేసుకుంటే, కానీ లేడీస్ కి కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాష్రూమ్ ఫెసిలిటీ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. దీనికి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, కార్పొరేటర్ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వీళ్ళు స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వీళ్ళకున్న సమస్యలని తొలగించాలని మేము
కామ్రేడ్ డిజిటల్ మీడియా తరపున మేము కోరుకుంటున్నాము. తమ్ముళ్ళు అయితే ఉన్నారు, చెప్పండి మీ పేరు. శ్రీకాంత్. రాజేష్. ఎప్పటి నుండి వస్తున్నారు గుడికి? ఫస్ట్ టైం వచ్చిన ఈ రోజే. ఎక్కడి నుండి వచ్చింది? నేను శంషాబాద్ దగ్గర నుంచి. చాలా మంది వచ్చారు శంషాబాద్. మేమైతే నలుగురు వచ్చినాము, ఇంకా ఇద్దరు లోపల ఉన్నారు. మేము ఇక ఎట్లానో అట్లా క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి లోపలికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు ట్యూస్డే అమ్మవారి రోజు అంట కాబట్టి చాలా పెద్ద క్రౌడ్ ఉంది. ఇక ఫస్ట్ టైం వచ్చినాము, బాగానే ఉంది కానీ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఇంకా నెక్స్ట్ టైం అంటే లోపల గాలి వస్తలేదు అసలు, ఇంకా బయట వాష్రూమ్స్ కూడా లేవు. ఎక్కడికైనా పోదామంటే నీట్నెస్ లేదు, ఇంకా రోడ్ కూడా మంచిగా లేవు మొత్తం. ఇంకా క్లియర్ చేసే వాళ్ళు కూడా రఫ్ అండ్ టఫ్ ఉన్నారు, ఇంకా రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరికి. అట్లానే నెక్స్ట్ టైం వచ్చేంత వరకు కొంచెం డెవలప్ చేస్తారేమో అని చిన్న కోరుకుంటున్నాం అంతే. శంషాబాద్ నుంచి వచ్చినాం మేము అందరము. ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయినాయండి. మంచిగా రాసినాము, మంచిగా దేవుని దగ్గర కోసం మంచిగా అవుతా అని చెప్పి. సో చూడండి పక్కన ట్రైన్ కూడా పోతుంది, ఇక రన్నింగ్ అన్నమాట. అక్కడ కూడా ఎటువంటి బ్యారికేడ్స్ అనేవి లేవు. పబ్లిక్ ఏమన్నా డైరెక్ట్ గా చిన్నపిల్లలు తెలియకుండా ఆడుకుంటూ అక్కడ వెళ్ళినా కూడా చాలా రిస్కీ అన్నమాట. ఇదా మనం అక్కడ కూడా ఒకసారి వెళ్ళి కవర్ చేద్దాము. చెప్పండి. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ వెళ్తున్నాము. ఏమన్నా కోరికలు కోరుకున్నారా ఇంతకు ముందు వచ్చి? ఫస్ట్ టైం వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చినాము, కోరుకున్నాము. ఒకవేళ సక్సెస్ఫుల్ అయితే అనుకో ఇంకోసారి వస్తాం, అప్పటికి మొత్తం క్లియర్ మంచి అయిపోతా అని కోరుకుంటున్నాం. చూడండి ఎంత రిస్కీగా వీళ్ళు ఇక్కడ వెళ్తుర్రు. గుడికి ఒక ఎంట్రీ అనేది ఒక ఎగ్జిట్ అనేది ఉంటది, కానీ ఇది ఎవరు ఏ ఎంట్రీయో మరి విఐపి ఎంట్రీయా మరి ఏ ఎంట్రీయో మనకు తెలియదు. లేడీస్ కూడా వెళ్తారు, జెంట్స్ కూడా వెళ్తారు. దాని కిందకి వెళ్ళి చూడండి, దాని కిందికి వెళ్ళి వెళ్తారు లోపలికి. మరి ఇది ఎక్కడికి వెళ్తుందమ్మా ఇది? అచ్చా. సో చూడండి లోపలికి పోతారు. ఇంకా మనం అక్కడ చూద్దాం రైల్వే ట్రాక్ కాడ ఎట్లుంది పరిస్థితి అనేది, అక్కడ కూడా చూసి కవర్ చేద్దాం. ఇక్కడ నుండి వస్తారు మీరు? మేము చందానగర్కి వెళ్ళి వస్తాం. చందానగర్. అన్ని వసతులు ఉన్నాయా మీకు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మంచిగానే పోనిస్తారు, మంచిగానే అయింది దేవుడు. విఐపి దర్శనాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అందరు ఎవరైనా ఒకటే లైన్, ఎవరు వచ్చినా ఆ లైన్లోకి వెళ్ళి రావాలి. సపరేట్ లైన్లన్నీ ఏం లేవు. విఐపి దర్శనాలన్నీ కూడా ఇక్కడ ఏం లేవు ప్రత్యేకంగా. సో చూద్దాం అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర వెళ్ళి అక్కడ ఎట్లుంది పరిస్థితి అని చూద్దాం. సో అక్కడ ఏదైతే ఫ్యామిలీతోనూ చాలా మంది వచ్చిర్రు, బోనాలు చేసుకుంటున్నారు, అక్కడ కూడా వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా వెళ్తారనమాట, దీని కిందికి వెళ్ళి అందరూ ఇట్లా వెళ్ళి దీని మీదకి వెళ్ళి సో ఇట్లా జిగ్జాగ్ ఉంది మొత్తం. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, దీని మీదకి వెళ్ళి వెళ్తారు. చెప్పండి అమ్మా, అయిపోయిందా మీ దర్శనం? అయిపోయింది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా మంచిగా ఉంది. పలక్నామా చాలా ఫేమస్ అయింది, మంచిగా అనిపిస్తుంది. మేము కార్వాన్ సైడ్ అన్నా. మేము 18 మంది ఫ్యామిలీ వచ్చినాం. చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది అన్న. ఫెసిలిటీస్ అంటే వాష్రూమ్స్ లేవు అని, వాటర్ ఎంత జర చేయాలి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అన్న, అంతా ఇప్పుడు మంచిగా అయిపోయింది. వచ్చేది ఆషాఢం అంటే ఇంకా చాలా పబ్లిక్ వస్తుంది. అవును, మస్తు వస్తుంది ఇంకా పబ్లిక్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కి ఇంకా మంచి డెవలప్ చేయాలి. వాష్రూమ్ అంతా కట్టియాలి. నీళ్ళ ప్రాబ్లం ఉండొద్దు. ఏదైనా ఇక హాలిడేస్ లో అదే వస్తే మంచిగా ఉండాలి, నీట్ ఉండాలి, అట్లా అంతే. చూసారు కదా అండి, కార్వాన్ నుండి వచ్చిర్రు భక్తులు. వీళ్ళు మొత్తం 18 మంది వచ్చిర్రంట, జాయింట్ ఫ్యామిలీ అనుకుంటా. అందరు కలిసి వచ్చిర్రు, పెట్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చిర్రు. సో ఇంకా ముందుకు వెళ్దాం. సో చూడండి మొత్తం ఒకటే ఫ్యామిలీ వీళ్ళంతా. గ్రూప్ ఫోటో కూడా వస్తుంది వీళ్ళది మంచిగా. సో ఒకసారి ముందుకు వెళ్దాం. ముందు కూడా చాలా మంది బోనాలు చేసుకొని కూర్చున్నారు అక్కడ ఒకసారి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం ముందర. సో ఇక్కడ ఓపెన్ గా పందులు కూడా తిరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, హైజీన్ అనేది ఇక్కడ ఏం లేదు. పంది అక్కడ దీని కింద పంది ఉంది చూడండి పంది ఉంది. పంది పిల్లలు కూడా ఉన్నారు లోపల. సో ఇక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అట్లాంటి వైల్డ్ అనిమల్స్ లని ఇక్కడ భక్తులకు కొంచెం సేఫ్టీగా లేదనమాట దానివల్ల.
సో దాన్ని కొంచెం కంట్రోల్లో పెడితే బాగుంటది. అంటే భక్తుల వరకు రానియకుండా అది దాంట్లోనే కంట్రోల్ చేస్తే బాగుంటది అని ఒక అభిప్రాయం. ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ ఇక్కడే ఉంది. ఇంకొక పంది ఇక్కడ చూడండి, ఇంకొక పంది. దానికి కోపం వచ్చి అది ఎవరైనా కొరికినా, అది ఎవరైనా తన్నినా ఇక్కడ అడిగే నాదుడు ఎవరు లేడు. ఇక్కడ ఒక పంది ఉంది, పంది పిల్ల ఉంది. ఇక్కడ డైరెక్ట్ భక్తులు ఉన్నారు. దాని కోపం వస్తే అది దాన్ని కరవచ్చు, భక్తులకు ఏమైనా చేయవచ్చు. ఇక్కడ ఏ ఫెసిలిటీ అయితే అంటే యానిమల్స్ నుండి అయితే ఎటువంటి జాగ్రత్తలు లేవు ఇక్కడ ప్రస్తుతానికి. చెప్పండి అమ్మా, మీకు భయం అవుతుంది అది ఎప్పుడన్నా అటాక్ చేస్తుంది? రాదు పక్క ఎప్పుడు ఒకసారి వస్తుంది అది చెప్పలేము. మేమతో ఫస్ట్ టైం చూసిండు. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము యాకర్పూర్ నుంచి. తెలుసు. ఇది ఫస్ట్ టైమా? వస్తాం మేము వారం మీ ఫ్యామిలీతో వస్తారా? నా చుట్టపక్కల ఉంటారు, ఇంటి పక్కన చుట్టాలు వాళ్ళు. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మంచిగా ఉంది. కొంచెం ఇంకా డెవలప్ కావాలి. వాష్రూమ్స్ లేవు, వాటర్ లేవు. వాటర్ లేదు నిజమే. కూర్చోనికి లేదు జర, ప్లేస్ మంచి లేదు జర. ఇంకా చాలా మంది బోనాలు చేసుకుంటున్నారు కదా ఇక్కడ. సో దానికి సపరేట్ ఒక టెంట్ ఇట్లాంటివి వేసి కూడా నిజమే. ఇప్పుడు ఆషాఢం వస్తుంది, అప్పటి వరకు డెవలప్ చేస్తే నిజమే మంచి. అమ్మవారికి చాలా నమస్కారము. చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం వచ్చినాము. చాలా బాగుంది భోజనం. అందుకని ఇక్కడ కొంచెం అనుకున్నది లేదు అంతే. ఇంకా నమస్కారం. లైన్ అంటే మంగళవారం అమావాస్య కలిసి వచ్చింది. మనకు ఒక ఎంఎంటీఎస్ వెళ్తుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ ఇప్పుడే చాలా మంది ఇట్లా క్రౌడ్ గా కూడా ఇక్కడ వెళ్ళడం జరిగింది అనమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూడండి, అసలు ఎటువంటి బ్యారికేడ్స్ లేవు, ఓపెన్ గా ఉందన్నమాట. సో చూడండి ఇక్కడ ఓపెన్ గా ఉంది ప్లేస్ మొత్తము. ఎవరన్నా దిగొచ్చు, ఎవరన్నా ఎక్కొచ్చు. ఇక్కడ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు, స్ట్రైక్ రేట్ 100% ఉంది ఇక్కడ. యాక్సిడెంట్ అంటే ఆడుకుంటూ పిల్లలు వెళ్ళొచ్చు, లేదా తాగి వచ్చి ఎవరన్నా ఇట్లా ట్రాక్ మీద కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏమన్నా బ్యారికేడ్స్ పెట్టి టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇటు పక్క రానియకుండా చూస్తే బాగుంటదని మా ఒక విన్నపము. చూడండి ఎంఎంటీఎస్ పిల్లలు కూడా అక్కడ డైరెక్ట్ అక్కడ చూడండి ట్రాక్ మీదకి డైరెక్ట్ ట్రైన్ వెళ్ళనివ్వండి. చూడండి ట్రైన్ వెళ్ళంగానే ట్రాక్ మీదకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూడండి అక్కడ నుండి వస్తున్నారు, ఇటు నుండి పోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడైతే తెలీదు. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫలక్నామా బ్రిడ్జ్ కింద రైల్వే ట్రాక్ పక్కనే మనకు టెంపుల్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏమైంది? భక్తులు వస్తుంటే కూడా చక్కగా చూస్తలేరు. అంత దొబ్బుడు అది ఎట్లా ఉన్నది, అది మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి నాన్న జర. మేము దొబ్బుట్లో పోయి వచ్చినాం. ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. దర్శనానికి వచ్చి కూడా లాభం లేకుండా ఆడ మంచి కంట్రోల్ చేయాలి నాన్న. అదొక్కటి మంచిగా చెప్పియండి. వసతులు అన్ని ఉన్నాయా మంచిగా? బాగా ట్రైన్ కే వస్తున్నాము మేము. ట్రైన్ కి వచ్చి రామ్నగర్ నుంచి వెళ్తారు కానీ మేము ట్రైన్ కి వెళ్తాం. ఇదన్నమాట. అక్కడ అంటే కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు అంటారు. అక్కడ ఎవరు ఇష్టం ఉన్నట్టు దొబ్బుకుంటారు, పోతున్నారు. మంచిగా చేస్తే మంచిగా ఉంటది. మగవాళ్ళు ఆడవాళ్ళు అన్నట్టు ఏం లేకుండా దొబ్బుడు చేసుకుంటున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు ఒక్క సైడ్, మగవాళ్ళు ఒక్క సైడ్ ఉంటేనే మంచిగా ఉంటది కదా నాన్న. అట్లా అయితే లేదు. దర్శనంకే వస్తాం కదా నాన్న, అదే అట్లా అయితే లేదు. దర్శనం ఎన్నోసార్లు వచ్చిరా? మేము మళ్ళీ 2 సంవత్సరాలే రావట్టి. మొక్కులు ఏమన్నా మొక్కుకున్నారా? మొక్కుకున్నాం, నెరవేరింది. తీర్చాలి, మేము ఇంకా తీర్చలేము. అమ్మ మాకు ఇచ్చింది వాగ్నేయం, కానీ మేము ఇంకా అమ్మకు మొక్కు చెల్లియాలి. అంటే ఎట్లా ఇప్పుడు మొక్కు అనేది ఎట్లా మొక్కుకుంటారు? ఏమన్నా ముడుపులు ఉన్నాయి? ముడుపు కడతారు అక్కడ. వాళ్ళు కొబ్బరికాయలు అన్ని ఇస్తారు, ముడుపు కడతాము. కట్టినాక 2 నెలలకు 3 నెలలకు నెరవేరుతుంది ఎట్లా కూడా కోరిక. అంటే ఇప్పుడు అది ముడుపు కట్టాలంటే ఏ రోజు రావాలి, ఏ సమయంలో రావాలి? అమావాస్య నాడే రావాలి. ఏ టైంకి రావాలి? ఇక పొద్దున్నే వస్తారు 8-9 గంటలకు. అమావాస్య రోజు మీరు మొక్కుకొని ఒక ముడుపం కట్టేస్తే
పక్క నెల 2 నెలల లోపు మీకు ఖచ్చితంగా కోరికలన్నీ నెరవేర్చాయని మీ నమ్మకం. నెరవేరినాయి కూడా. సో ఇక్కడ చూసిరు కదా, ఈ చెట్టుకే కడతారా ఇంకా లోపల కూడా? అచ్చా, లోపల కడతారా? సరే, మంచి. సో ఇక్కడ చూడండి, చెట్టుకి మర్రి చెట్టు అన్నమాట, చాలా పెద్దగా ఉంది, బయటి వరకు ఉన్నాయి దీని వేర్లు. ఇదేదైతే దీపం మీకు ఇక్కడ కనిపిస్తుందో, ఈ దీపం ప్రత్యేకత ఏంటంటే, శివసత్తులు కానీ పూజారులు కానీ చెప్పే మాట ఏంటంటే, దీంట్లో అయితే గుమ్మడికాయ, సగం గుమ్మడికాయలు దీపం పెడతారో, దీన్ని పెడితే ఒక దున్నపోతుకి బలి ఇచ్చినంత మోక్షం వస్తుందని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు అనమాట. సో ఇక్కడ మనతో కాకున్నాడు. చెప్పండి కాక, ఎప్పటి నుండి వస్తుంది? ఎక్కడ నుండి వస్తుంది? మేము ఇక్కడ కొత్తపేట నాగోల్ నుండి వస్తారు. మీ పేరు? నరసింహ. ఎప్పటి నుండి వస్తుంది? మేము ఇప్పుడు 3వ వారం, రెండో వారం. సెకండ్ వారం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారు? ఫస్ట్ టైం ఒక మంగళవారం వచ్చినాము, నెలకి. అప్పుడు ఎట్లుండే రద్దీ, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నార్మల్గా ఉండే. ఇప్పుడు ఈరోజు చాలా జాతరలాగా లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఏదో శక్తి చూసి వస్తున్నారు పబ్లిక్ అంతా. అమ్మవారి శక్తి చూసి పబ్లిక్ చాలా వస్తున్నారు. అమ్మవారి తన శక్తి ఉన్నందుకు వస్తారు, లేకపోతే రారు. అనుకున్న పనులు అవుతాయి అని మొక్కున్నారు, అందుకోసం వస్తున్నారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమన్నా ఇబ్బందులు కలిగినా? ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా అనిపిస్తుంది? ఫెసిలిటీ బాగానే ఉంది, లైనింగ్ అంతా సిస్టమేటిక్ బాగానే ఉంది. సిస్టమేటిక్ బాగుంది అంతా. అన్నదానం జరుగుతుంది వచ్చిన వాళ్ళకు. అన్నదానం కూడా ఉంది. అన్నదానం అదొక మంచి పని ఉంది ఇక్కడ. మీరు మరి గవర్నమెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ అంటే మీరు ఇక్కడికి వచ్చిర్రు, మీరు అనుభవించిర్రు, సో ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కి గవర్నమెంట్ కూడా కొద్దిగా పార్టిసిపేట్ కావాలి. గవర్నమెంట్ దీన్ని పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగా అవుతుంది. దీనికి పబ్లిక్ సేవ చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ కోసం కదా, పబ్లిక్ సేవ చేసినట్టు అవుతుంది. మంచిగా అన్ని అనుకూలాలు చేస్తే బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఒక మంచిగా దార్శనిక క్షేత్రంగా అవుతుంది అట్లా. సో ఇదండి ఇక్కడ భక్తులు చెప్పే వాళ్ళ మాటలు. అంటే గవర్నమెంట్ నుండి కొన్ని విషయాలు మాట్లాడాలనేసి డైరెక్ట్ గా కామ్రేడ్ డిజిటల్ మీడియా త్రూ గవర్నమెంట్ కి చెప్తున్నారు ఇక్కడ నుండి. సో ఇక్కడ చూడండి, వెనకాల మనకు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఓపెన్ గా టాయిలెట్ కి వెళ్తున్నారు అక్కడ. సో అక్కడ టాయిలెట్ వెళ్తున్నారు, ఇక్కడ చూడండి అక్కడ ఫుడ్ తింటున్నారు. సో అక్కడ వాష్రూమ్, అక్కడ టాయిలెట్ చేసిన దగ్గర ఉన్న దోమలు, ఈగలు అవన్నీ ఇక్కడికి వచ్చి వీళ్ళ ఫుడ్ మీద పడితే వీళ్ళు అనారోగ్య పాలవుతారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నవాళ్ళు ఒక కోరిక కోరుకొని ఇక్కడ గంట అయితే కట్టడం జరుగుతున్నది. వాళ్ళ ఫ్యామిలీతో రావడం జరిగింది ఇక్కడ.